నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిచ్వారం గ్రామంలో శనివారం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆరిఫుద్దీన్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా బైక్పై వెళ్తున్న యువకులు తాగి డ్రైవ్ చేయకూడదని, అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని, బాలకార్మిక నిర్మూలన, వేసవికాలం జాగ్రత్తలు తదితర అంశాలపై బిచ్వారం గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. పిల్లల భవిష్యత్తు నీవని తెలుసుకో, అరే వేగం కన్నా ప్రాణమే మిన్నని రోజైనా తెలుసుకో, వేగం కన్నా ప్రాణమే మిన్నని రోజైనా తెలుసుకో, వేగం కన్నా ప్రాణమే మిన్నని రోజైనా తెలుసుకో, పోయిన ప్రాణం తిరిగి రాదనే జీవిత సత్యం తెలుసుకో, ఒకరా ఇతరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రోడ్ల మీద రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకోసం జరుగుతున్నాయి? హెల్మెట్ లేకుండా మనం రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఎదురొచ్చే లారీని గుద్దుకోనో, లేదంటే బస్సులు గుద్దుకోనో, స్పీడ్గా మద్యం దాగి వచ్చేటటువంటి వాహనాలు గుద్దుకొని ఈరోజు రోడ్ల మీద అనేకమైనటువంటి ప్రాణాలు ఈరోజు పోతున్నాయి. కాబట్టి హెల్మెట్ ధరించాలి. తాగి మద్యం దాగి బండిని నడపొద్దనేటటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, డిపిఆర్ఓ గారి సారథ్యంలో ఇన్సూరెన్స్ లేక లైసెన్స్ లేకుండా బండ్లు నడిపేటోళ్ళు కొన్నారు, మత్తు మందు దాగి ఎదురొచ్చే లారీని గుర్తి సచ్చేటోళ్ళు కొందరు, మత్తు మందు దాగి ఎదురొచ్చే లారీని గుర్తి సచ్చేటోళ్ళు కొందరు, మత్తు మందు దాగి ఎదురొచ్చే లారీని గుర్తి సచ్చేటోళ్ళు కొందరు, లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు గుర్తి సచ్చేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఈ విధంగా మత్తు మందులు తాగి ఈ రోజు రోడ్ల మీద పోయి ప్రాణాలు కోల్పోతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్లయితే వచ్చిపోయేటటువంటి లారీని గుద్దుకొని చచ్చిపోయేటటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇట్లా మనం ఆ బారిన పడకూడదని, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలి, బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఉపయోగించాలని ఈ రోజు ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిపిఆర్ఓ గారి సారథ్యంలో, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మీ బిజ్వారం గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని మనసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున కళాబృందాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భక్త రామదాసు ప్రెస్ క్లబ్ ను స్థానిక మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధు భక్త రామదాసు ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నేలకొండపల్లి మేజర్ సర్పంచ్ వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ మహేష్, కొత్త కొత్తూరు మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్, సోషల్ మీడియా అధ్యక్షుడు కొమ్మూరి నరేష్, నాయకులు పసుపులెటి ఉపేందర్, వార్డు మెంబర్ యలమంద మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ నూతన భక్త రామదాసు ప్రెస్ క్లబ్ అనేది ఇది మన మండలంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుల గొంతుగా. ఇక్కడ ఈ యొక్క ప్రెస్ క్లబ్ లో మన గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యలైనా మరి నిర్భయంగా నిర్మమాటంగా ఈ యొక్క ప్రెస్ క్లబ్ వచ్చి మరి ఇక్కడ తెలియపరచుకోవడం కోసం ఏర్పాటు చేశాము. దీన్ని గౌరవ విశిష్ట అతిథి మన రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారు కొబ్బరికాయ కొట్టి, అదేవిధంగా వచ్చినటువంటి పుర ప్రముఖులందరూ కూడా మరి వారితో పాటు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. నేలకొండపల్లి రెవెన్యూ ఆలయ గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. మొదటిసారి నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు మధ్యలో మహేష్ గారు కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణ అన్న
పాగర్తి సుధాకర్ గారు బీజేపీ మండల అధ్యక్షులు గారు, ఫస్ట్ ప్లేట్ ఉపేంద్ర గారు, మా భక్త రామదాస్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్లుట్ల సైబుల్ గారు కొబ్బరికాయ కొట్టవలసింది. ఉపేంద్ర నేలకొండపల్లి మేజర్ గ్రామ ప్రెస్ క్లబ్ కి ఆల్ ది చెప్తున్నాను. అందరూ మంచిగా ప్రశాంతంగా ఉండాలి. నేలకొండపల్లి గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ మంత్రి మహేష్ గారిని మా ప్రెస్ క్లబ్ కి సంబంధించి ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇస్తారండి. భక్తరామదాసు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ, గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి, సర్పంచ్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందరితో కలిసి మమ్మల్ని మీరు అందరు కలుపుకొని పోయి మంచిగా ఏమైనా సూచనలు చేసి మీరు కూడా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. నెలకొండపల్లి ఆర్ఐ గారు మొదటిసారి కూడా ఒక 2 నిమిషాలు మా గురించి అందరికీ నమస్కారం. భక్తరామదాసు ప్రెస్ క్లబ్ నేలకొండపల్లి ఈరోజు ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చెడు కానీ మంచి కానీ అన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తారని, సమాజ సేవకు పునరంకితం అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పాగర్తి సుధాకర్ గారిని కూడా మాట్లాడాలి. అందరూ కూడా నమస్కారం అండి. పత్రికా రంగంలో ఈ నేలకొండ మండలంలో ఒక ఆఫీస్ ప్రారంభం, ప్రజా సమస్యల కోసం నిరంతరం ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం పత్రికలు ఉన్నాయి. పత్రికలే కాకుండా మంచి పరిపాలన ప్రజలకు అందించడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, మీరందరూ కూడా ఐకమత్యంతో ఇంత చక్కగా సహజంగా ఇంకా వృత్తిలోకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్దిదారులు నివసించకపోతే వాటి కేటాయింపు రద్దు చేసి అర్హులైన ఇతరులకు మంజూరు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు డబుల్ బెడ్రూమ్ కాలనీలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. దానితో కలిపి 2 చేసిన తర్వాత ఇంకొకటి అప్ టు 6th floor ఇంటర్నల్ ప్లాస్టరింగ్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. 3rd floor లో అది బ్రిక్ వర్క్ చేయాలి, ఆన్లైన్ పెండింగ్ ఉంటుంది. అదర్వైజ్ పిక్చర్స్ అన్ని చేసినాం కదా, దీనికి కమోడ్స్ కూడా వచ్చేస్తుంది. ఇది ఒక బ్లాక్, ఇది ఒకటి 3 లోపల ఉంటుంది. ఇంకా ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ మనం మొదలు పెట్టుకుంటే ఎప్పుడు కంప్లీట్ చేస్తాము? మీకు ఒక ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ సెపరేట్ గా చేసుకుంటూ వచ్చేస్తుంది సార్. ఇంట్లో స్లాబ్స్ అయిపోయిన 1 month లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్. స్లాబ్ అయిపోయిన 1 month అంటే ఇప్పుడు స్లాబ్స్ అవ్వడానికి మార్చ్ వరకు స్లాబ్ అన్ని స్లాబ్స్ దేనికి దానికి ఇండిపెండెంట్ చేస్తాం. బట్ ఈ బ్యాలెన్స్ ఉన్న 10 స్లాబ్స్ ఉన్నాయా? 10 కూడా అయిపోయింది. 3 బిల్డింగ్ కూడా మార్చ్ ఎండ్కి దీనిలో 4 సార్, దానిలో 4 సార్.
ఎప్పుడైతే అది వారంలో అయిపోతుంది. 3 బ్లాక్స్ 5 బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. మూడు 3 స్లాబ్స్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఇంకా క్లాస్ जो भी रह रहे हैं वो करा लिए. हाँ ఉన్న వాళ్ళందరూ చేసుకున్నారా అండి? हाँ सर, वो प्रोसेस तो स्टार्ट ही है. बहुत लोग करा ले रहे, कुछ लोग ऐसा इंडिविजुअल ब्लॉक वाइज आपका वोटर कार्ड रेशन कार्ड वो भी बन गए. राशन कार्ड थोड़े लोगों का बना, वोटर आईडी थोड़े लोग का बना सर. एड्रेस प्रूफ, रेसिडेंस आधार कार्ड कोई चेंज करा लिए, करेंट बिल आ रहा अभी. म्युनिसिपल टैक्स बने वो तो सर 80%. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో శుక్రవారం రోజున మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో వివిధ స్థానాల్లో కాంగ్రెస్ పరాజయం పొందడానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమారే అని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కొరకు అంకిత భావంతో కృషి చేసిన వారికి మాత్రమే పదవులను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. ఏకపక్షంగా ఉండవలసినటువంటి ఎన్నిక నా ప్రజా జీవితంలో 4 దశాబ్దాలు గడుస్తుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో నేను 1987 మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు పోరాటం చేసింది. అప్పుడు పుప్పాల ఆశాల్ గారు కాంగ్రెస్ పార్టీ. తదుపరి ఏదైతే ఉందో 1996, 95 మెట్టపట్టిగా, తర్వాత దేశీయ గారు ఎంపికైన కానీ పాలక మండలి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పొంది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కొనసాగి, తదుపరి గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు కేవలం 2019 మినహా ఇంతవరకు ఏదైతే ప్రజా జీవితానికి వచ్చేప్పటికెళ్ళి ఏకపక్షంగా కొనసాగిన ఎన్నిక. సరే, 2019 ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రవాహానికి ఎదురీత కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండడంతో కొంత కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఇనుమడింపజేసుకోవడానికి కొరకు, కాంగ్రెస్ పార్టీ పరువు మనం ఏదైతే బలోపేతం కొరకు పట్టిన జెండా విడవకుంటే ఏదైతే ఉన్నదో మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ లో కేవలం జగిత్యాల, రాయకల్ తప్ప ఏ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. కేవలం జగిత్యాల, రాయకల్ తప్ప. సరే, ఇప్పుడు ప్రవాహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నిక ఇది. ప్రవాహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నిక. ఒక విధంగా అయితే జగిత్యాల మున్సిపాలిటీలో ఏకాభిప్రాయంతో మేము పోటీ చేసి 50లో 40 స్థానాలు సాధిస్తామని చెప్పి అనుకున్నామే. 50లో 40 స్థానాలు సాధించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ. రాయకల్ ఏదైతే ఉందో 12 స్థానాల్లో కనీసం 10 స్థానాలు సాధించుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశం ఉన్నటువంటి మున్సిపాలిటీ రాయకల్. వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళ కురు సామ్రాజ్య పతనానికి ఏదైతే శకుని ఏ విధంగా మరి దోహదపడ్డాడో ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పతనావస్థ చేర్చడానికి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంజయ్ కుమార్ గారు ఆ విధంగా మాకు ఏదైతే ఉందో కాలంలో కట్టడం పెట్టినట్టు తాపురించిందని చెప్పారు. వాస్తవం కురు సామ్రాజ్య పతనం అనేది శకుని ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతోని మహాభారత యుద్ధానికి దారితీసి వీళ్ళ కౌరవ సామ్రాజ్య పతనానికి దారితీసిందో వీళ్ళ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏదైతే ఉన్నదో వారు ఇవాళ మీరు ఆశ్చర్యపోతే రాయకల్ మున్సిపాలిటీలో 12లో 10 గెలుస్తామని చెప్పి అనుకుంటే ఆయన 12లో 7 స్థానాలు తీసుకొని మామూలు ఇద్దరు పోటీ చేయకుంటే 8 స్థానాలు పోటీ చేస్తే ఒక్కటి గెలిచిండే. రాయకల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్ స్థానాలు పోటీ చేస్తే ఒక్కటి గెలిచింది, సింగల్. పోయిన పాలక మండలిలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి హనుమన్లు గారే గాని, వైస్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి రమాదేవి గారే గాని, హనుమన్ల గారి కుమారుడే గాని ముగ్గురు ఏదైతుందో ఓడిపోవటము మరి పాలక మండలి యొక్క
ఇటు ముందుకు రా ప్రదీప్, ఇక్కడ రాండి. వారి పాలక మండలి యొక్క అంటే అవినీతికి, అసమర్థతకు, అవకతవకలకు ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. వీళ్ళు కేవలం జగిత్యాల మున్సిపాలిటీ కాదు, ఎమ్మెల్యే గారి యొక్క ప్రాబల్యం ఏదైతున్నదో, ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేసిండో, రాయకల్ మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేయడంతో ఆయన బీఫామ్ ఒకే ఒక్కటి, మున్సిపల్ చైర్పర్సన్ ఈ లాస్ట్ విత్ 500 votes, వైస్ చైర్పర్సన్ లాస్ట్, చైర్పర్సన్ సన్ లాస్ట్. ఇలా కాంగ్రెస్ పార్టీ 3 బీఫామ్ గా పోటీ చేస్తే, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ 2 గెలుచుకున్నామే, 2 గెలుచుకున్నాం. మేము చేసింది 3, 2 గెలుచుకున్నామని చెప్పండి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజు గెలిచిందని చెప్పంటున్నాను నేను. వాస్తవంగా రాయకల్ ఏదైతుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటున్నాను నేను. చిన్న భిన్నం చేసి వదిలేసిండే అంటున్నాను. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ఎస్ 3-4 గెలుచుకున్నట్టున్నది. జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరూ ఏకాభిప్రాయం సూచిస్తే ఆ ఎంపిక అనేది ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగదారితో దయచేసి గమనించండి చెప్పండి. లేని కదా బీజేపీని పుట్టించిన, బీఆర్ఎస్ పుట్టించింది అని చెప్పండి. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పండి. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఏర్పడుతుంది తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీ జెండా ఎగరవేస్తుంది. అందులో భిన్నాభిప్రాయం లేదు, అందులో అనుమానం కూడా ఎవరికి అక్కర్లేదు. కానీ ఏదైతుందో ఏకపక్షంగా ఉండే అవకాశాలు ఉన్న జగిత్యాల మున్సిపాలిటీని వల్ల పూర్తిగా చిన్న భిన్నం. సరే, మాలాంటి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏమైపోయిందని అంటే, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైతే వివక్ష గురి చేసి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి స్వతంత్రులుగా పోటీ లేపి ప్రచారం చేసే పరిస్థితులలో మీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కొద్దిమందికి సీట్లు వచ్చినాయి, నేను వాళ్ళు కూడా ప్రచారం చేయలేకపోయినా అని చెప్పంటున్నాను. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలను, ఆత్మ అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మ అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు జరిగినాయో దాన్ని ప్రతిఘటించడానికి ఏదైతున్నదో తప్పని పరిస్థితుల్లో ఏదైతుందో వాళ్ళు ఎదిరించి పోరాటం చేసి 10 గెలుచుకున్నాం, అది వేరు విషయం. ఎన్ని గెలిచామనే సమస్య కాదు. కానీ పరిణామం ఏమైపోయిందంటే మేము సూచించిన అభ్యర్థులు కూడా మేము ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పాలి. పరిణామం ఇవాళ ఎక్కడికి ఏ స్థాయికి దిగిందో దయచేసి గమనించాలని చెప్పండి. మరి ఎమ్మెల్యే గారు ఏమైనా మాకు స్వేచ్ఛ ప్రసాదిస్తాడో లేదా, ఎమ్మెల్యే గారు మాకు ఏమైనా స్వేచ్ఛ ప్రసాదిస్తారా లేదా అని చెప్పంటున్నాను. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి, అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం, అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు, సంకోచం అక్కర్లేదు. నేను గౌరవ మంత్రికి ఏమంటున్నా అంటే, దయచేసి చైర్పర్సన్ గా ఎట్లాగో మనకి అవకాశం వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినో వాళ్ళకి అవకాశం. 1  కోరిక, 1 కోరిక. 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 1 కోరిక.
దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందో వాళ్ళకి అవకాశం దయచేసి అవకాశవాదులను దూరం పెట్టండి. అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారు రాజకీయ స్వార్థం కొరకు. దయచేసి ఏదైతుందో పదవి ఉన్నా లేకున్నా అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నీడన కాంగ్రెస్ పార్టీ జెండాని ఏదైతుందో పట్టుకుని ఉన్నటువంటి యొక్క కార్యకర్తలకు ఆ చైర్పర్సన్ అవకాశం కల్పించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేయండి అని చెప్పంటారు. ఇనుమడింపజేయండి అని చెప్పని నేను సవినీయంగా కోరుతున్నా. నేను మంత్రి గారిని మరి నిర్ణయం తీసుకోవడం అంతా మీ చేతులు ఉంటది. నేను నిన్న కూడా పేర్కొన్నాం. మేము అంతర్గత సమావేశంలో పేర్కొన్నాం. మా ఏకాభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల సలహా సూచనతోని ప్రతిపాదించబడ్డటువంటి యొక్క ఎంపికైనటువంటి యొక్క కౌన్సిలర్స్ ఏదైతుందో వాళ్ళకు విప్ యొక్క దాని నిబంధనలు అందరికి తెలుసు. ఇప్పుడు ధిక్కరించే ఆలోచన ఎవరికి లేదు నాయన అని చెప్పండి. ఊరికి ఏదైతే విప్పు అరే విప్పు ధిక్కరించే ఆలోచన ఉంటే కదనే విప్పు ధిక్కరించే ఆలోచన ఉంటే కదా. నిర్ణయం అనేది సక్రమంగా చేయమంటున్నాం. మేము అనేది నిర్ణయం సక్రమంగా చేయమంటున్నాం. నీ విప్పును ధిక్కరించడానికి ఆలోచన ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పీపా ఎలక్ట్ అయిన కౌన్సిల్ ఎవరికి చెప్పండి. రాగినేడులోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు. పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, నవగ్రహ పూజ కార్యక్రమాలు, స్వామివారికి రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం మొదలగు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంభు నాగలింగేశ్వర స్వామి సన్నిధానంలో అన్నపూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ నిర్మాణకర్త తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ దంపతులతో పాటు కోలేటి శ్రీనివాస్ దంపతులు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మడి విజయ్, సర్పంచ్ సోమకుమార్, భూదాత పోతురాజుల లక్ష్మయ్య, పడాల తిరుపతి, కనకయ్య, అంజయ్య తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణకర్త కోలేటి దామోదర్ మాట్లాడుతూ, రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో రాగినేడు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ముక్కోటి ఆశీస్సులు అందుకొని జన్మధన్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి స్పష్టమైన మద్దతు అని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్ అన్నారు.
సెంటనరీ కాలనీ RG3లోని INTUC కార్యాలయంలో RG3 వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోల్బెల్ట్ పరిధిలోని 10 మున్సిపాలిటీలలో 9 స్థానాలను అన్ని కార్పొరేషన్లలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవడం సింగరేణి కార్మికుల విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాబోయే 16వ తేదీన జరగనున్న మేయర్ ఎన్నికల్లో కూడా అన్ని మేయర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయానికి జాతీయ నాయకులు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేల సమన్వయ నాయకత్వమే కారణమని అన్నారు. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కార్మికులు మున్సిపాలిటీ లోపల ప్రజా ప్రభుత్వానికి ఓటేశారు. ప్రధానంగా కోల్బెల్ట్ ఏరియాలో సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల అనుసారం ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంకొక విషయం ఏంటంటే కనీసం 17% ఓట్లు రాని బీఆర్ఎస్ ఈరోజు బ్రహ్మాండమైన మాట చెప్తుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రజా వ్యతిరేక కారణంగా 2003లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత జరిగిన ప్రతి బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత గెలిచిన లోకసభ ఎన్నికల్లో వాళ్ళకి ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా గెలవలేదు. తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 68% కాంగ్రెస్ గ్రామ పంచాయతీ జరిగాయి. తర్వాత నిన్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీని పోల్చుకుంటే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. వాళ్ళు ఇంకా మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఇంకొక మాట చెప్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సిబిఐకి సింగరేణి కాలేజ్ కోసం మద్దతు ఇస్తానని కేటీఆర్ చెప్పిండు. అయ్యా, ఇవాళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత గారు కానీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులు చేసిన మేలేంటి, వాడు చేసిన ద్రోహం ఏంటో డిబేట్కి రమ్మని మేము అడుగుతున్నాం. ప్రైవేట్ కన్నా సింగరేణి కాలేజ్ చేసింది బీఆర్ఎస్. కార్మికులకి రావాల్సిన డబ్బుల్లో 40,000 కోట్ల రూపాయలు జన్కో ఒకటి రాసుకోకి అప్పు పెట్టింది బీఆర్ఎస్. ఇవాళ సిగ్గు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పు పెట్టింది అంటారు. ఆ డబ్బులు వసూలు చేయమంటారు. ఆ పుణ్యం మీదే, ఆ ద్రోహం మీదే. ఇంకొక ప్రధానమైన విషయం, సింగరేణి కాలేజీలో కార్మికులని పెరగకుండా కొత్త బొగ్గులను కాకుండా చేసింది బీఆర్ఎస్. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు సలహా మేరకు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు మొదటి సంవత్సరం, 5,500 రూపాయలు రెండవ సంవత్సరం సింగరేణి లాభాల్లో వాటా ఇప్పించిన కదా తెలంగాణ ప్రభుత్వాన్ని ఐఎన్టీసీది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత మెజారిటీ బొగ్గుగని ప్రాంతంలో వచ్చినటువంటి సింగరేణి కార్మికులకి ఐఎన్టీసీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతున్నాం. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ అయినాక దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్కి వస్తాయి. మేయర్లు అన్ని కాంగ్రెస్కి వస్తాయి. మా ఐఎన్టీసీ నాయకుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఎన్నికల కంటే 20 రోజుల ముందే దాదాపు 60 లక్షల మంది ఐఎన్టీసీ నాయకులకు, కార్యకర్తలకి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించాలని
అన్ని యూనిట్లకి అన్ని జిల్లాల అధ్యక్షులకి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో గెలవడానికి దోహదపడ్డది. ఇక బీజేపీ విషయానికి వద్దాం. పెద్ద మనగాళ్ళు మాట్లాడతారు 116 మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీ గెలవలేదంటారు. ఒక్కటి కూడా గెలవలేదు. కార్పొరేషన్లో కొంత మెరుగైన ఉన్నా కూడా కార్పొరేషన్ మాకే వస్తాయి. కార్పొరేషన్ వచ్చిన వాటిలన్నీ బీఆర్ఎస్ కి బీజేపీ వచ్చిన వాటిలన్నీ కలిపి మా కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చింది. మున్సిపాలిటీలలో కార్పొరేటర్గా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థానాలు ఆ రెండు పార్టీలు అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఎన్ని వచ్చినాయో వాటికంటే మాకు ఎక్కువ వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకొక ప్రధాన విషయం చూడాలి. ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి. బ్యాలెట్ పద్ధతిలో జరగడం వల్ల వచ్చింది. అది మోడీ గారు అనుకున్నట్టు ఈ అమల ద్వారా జరిగినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. నేను ఒకటి వాళ్ళ ఛాలెంజ్ చేస్తున్నా. రేపు 28 కానీ 29 కానీ భారతదేశంలో వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల లోపల వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బ్యాలెట్ పత్రాలు ఇస్తే భారతదేశంలో ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజానికం రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం ఖచ్చితంగా ముందుంటారు. కేవలం మిషన్ల మీద నమ్ముకొని చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఇంకోటి, ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ సమగ్రతని, భారతదేశ ఐక్యతని కాంగ్రెస్ పార్టీ కాపాడుద్ది, ఇంకా ఏ పార్టీ కాపాడదు. అందుకోసం రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్న మంత్రివర్గాన్ని, వారికి సహకరించిన ఎమ్మెల్యేలని, మా ఎన్టీ నాయకుల్ని, మా సంజీవ్ రెడ్డి గారిని, కార్యకర్తలకి మరొక్కసారి అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.